రైతు బంధు రాలేదని చెప్పుతూ కొట్టాడట. సిగ్గుపడండే. కేటీఆర్ అన్నాడు, ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ అన్నాడు. ఈ విధంగా ఇగో ఇట్లా ఉంటుంది కదా, రైతులపై నోరు పాసుకొని ఎంత వక్రీకరణ అండి, ఏది లేదు, అంత ఉత్తముచ్చట. కోమటిరెడ్డి మాటలను వక్రీకరిస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఆయన ఒక విలేకరు అడిగిండు, అదేంది కేటీఆర్ను ఉద్దేశించి చెప్పుతో కొట్టాలి కేటీఆర్ అనే ఉద్దేశంతో మాట్లాడుతూ, అట్లా అన్నోళ్ళని చెప్పుతో కొట్టండి. అది అన్నది ఎవరు? కేటీఆర్ అన్నాడు. అందుకే కేటీఆర్ని చెప్పుతో కొట్టాలన్నాడు. తప్పేమున్నది? తప్పేమీ లేదు. కేటీఆర్ను చెప్పుతో కొట్టడంలో తప్పేమీ లేదు. దాన్ని వీళ్ళు ఇట్లా అన్వయిస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా. ఇంకా ఇదే విషయం రాస్తూ ఉన్నాడు. మొన్ననేమో తీన్మార్మలన ఏదో నోరు జారని చెప్పేసి, నోరు జారడు కదా ఆయన అన్నది కరెక్టే. ఎవరన్నాడు? కేసీఆర్ని హరీష్ రావు లాంటి చెప్పుతో కొట్టాలన్నారు. తప్పేమీ లేదు అంటున్నా నేను. వాళ్ళని కొట్టాలి అంటున్నా. ఈ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినటువంటి కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను చెప్పుతో కొట్టాలి అంటున్నా. రైతు బంధు పేరిట మరి ఎందుకు ఎన్నికల ముందు రైతు బంధు ఇవ్వలేదు? ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ వాళ్ళని చెప్పుతో కొట్టాలంటున్నా. ఈ విధంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని చెప్పులతో కొట్టాలంటున్నాం. తప్పేమీ లేదంటున్నాం మేమైతే. రైతు బంధు రాలేదని చెప్పుతో కొట్టాడట. సిగ్గుపడండే. కేటీఆర్ అన్నాడు, ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ అన్నాడు. ఈ విధంగా ఇగో ఇట్లా ఉంటుంది కదా, రైతులపై నోరు పాసుకొని ఎంత వక్రీకరణ అండి, ఏది లేదు, అంత ఉత్తముచ్చట. కోమటిరెడ్డి మాటలను వక్రీకరిస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఆయన ఒక విలేకరు అడిగిండు, అదేంది కేటీఆర్ను ఉద్దేశించి చెప్పుతో కొట్టాలి కేటీఆర్ అనే ఉద్దేశంతో మాట్లాడుతూ, అట్లా అన్నోళ్ళని చెప్పుతో కొట్టండి. అది అన్నది ఎవరు? కేటీఆర్ అన్నాడు. అందుకే కేటీఆర్ని చెప్పుతో కొట్టాలన్నాడు. తప్పేమున్నది? తప్పేమీ లేదు. కేటీఆర్ను చెప్పుతో కొట్టడంలో తప్పేమీ లేదు. దాన్ని వీళ్ళు ఇట్లా అన్వయిస్తూ ఉన్నారు. సిగ్గుపడాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా. ఇంకా ఇదే విషయం రాస్తూ ఉన్నాడు. మొన్ననేమో తీన్మార్మలన ఏదో నోరు జారని చెప్పేసి, నోరు జారడు కదా ఆయన అన్నది కరెక్టే. ఎవరన్నాడు? కేసీఆర్ని హరీష్ రావు లాంటి చెప్పుతో కొట్టాలన్నారు. తప్పేమీ లేదు అంటున్నా నేను. వాళ్ళని కొట్టాలి అంటున్నా. ఈ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినటువంటి కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను చెప్పుతో కొట్టాలి అంటున్నా. రైతు బంధు పేరిట మరి ఎందుకు ఎన్నికల ముందు రైతు బంధు ఇవ్వలేదు? ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ వాళ్ళని చెప్పుతో కొట్టాలంటున్నా. ఈ విధంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మోసం చేసినటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని చెప్పులతో కొట్టాలంటున్నాం. తప్పేమీ లేదంటున్నాం మేమైతే.